మిరపకాయలు తీసుకున్న కప్పుతో 3 కప్పుల కరివేపాకు అండి తీసుకున్నది. దానికి కొలతగా 1 కప్పు ఎండుమిర్చి అండి. మంచిగా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. మిరపకాయలు అనేవి బాగా వేగిపోయాయండి. మంచిగా వీటిని పక్కకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చల్లార్చుకున్నాక మిక్సీ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకుని మంచిగా వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. కరివేపాకు అనేది ఇట్లా వేసేసుకోవాలి. కరివేపాకు అనేది ఇట్లాగా మంచిగా వేయించేసుకోవాలండి. ఈ కప్పుతో 3 కప్పులు తీసుకున్నానండి కరివేపాకు. మంచి లేత ఆకు అయితే